వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. పెద్ద కర్మ చేయడానికి నీకు టైం లేదు. నీ తండ్రి కోసం ఇదే నంద్యాలలో మరి సంతాప సభ పెట్టడానికి నీకు సమయం లేదు. కానీ పదవుల కోసం ఆరాట పడుతూ ఈరోజు ఎన్నికలు రాగానే మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయిందని మాట్లాడుతున్నావే, ఇదే శోభా నాగిరెడ్డి గారు, ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టిన ఆవిడ ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ పార్టీ ద్వారా గెలిచింది. ఈ పార్టీలో జగనన్నకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి ఓటమి కోసం చివరి రక్తపు బొట్టు వరకు కూడా పోరాడిన విషయం నీకు తెలీదా? అలాంటి శోభా నాగిరెడ్డి రక్తం పంచుకొని పుట్టావు. ఆవిడ రొమ్ముపాలు తాగి ఈరోజు ఆవిడ ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా మరి ఆవిడని అవమానించి తెలుగుదేశం పార్టీలోంచి తరిమేసిన చంద్రబాబు నాయుడికి, ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడని చూడటానికి కూడా రాని చంద్రబాబు నాయుడికి, ఈరోజు నీ తండ్రికి చావుకి కారణమైన చంద్రబాబు నాయుడికి అండగా ఉంటూ ఈరోజు తల్లిదండ్రుల కన్నా నాకు పదవులే ముఖ్యమని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నావు. నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు? జగనన్న ఈరోజు వాళ్ళ తండ్రి ఫోటో పెట్టుకున్నాడు అంటే పార్టీ కన్నా తన తండ్రే ముఖ్యమని, తన తండ్రిని నమ్మి ఎవరైతే ప్రాణాలు వదిలారో వాళ్ళకి అండగా ఉంటాను, అలాగే తన తండ్రిని అభిమానించే వాళ్ళకి అండగా ఉంటానని ఇదే నల్ల కాలువలో ఆయన ప్రమాణం చేసి ఎన్ని కష్టాలు ఎదురైనా మీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో చేరి కుట్రల పని జైల్లో పెట్టినా కూడా వాటన్నిటినీ అనుభవిస్తూ ప్రజలకు అండగా ఉన్నాడే కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నీకు పదవి ముఖ్యమా, నీ తండ్రి గురించి ఓదార్పు గురించి మానేసుకో అంటే ఓదార్పు మానేయలేదు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకోవడం ఏంటి? నువ్వు తండ్రి కన్నా తల్లి కన్నా వాళ్ళ ఆశయాల కన్నా నీకు పదవులే ముఖ్యమని చెప్పి నీ తండ్రిని చంపిన పార్టీలో చేరినావు. ఈరోజు అసెంబ్లీలో రికార్డ్స్లో చూస్తే ఈ రోజుకి కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటూ ఇదే నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దని చెబుతున్నారు అంటే ఎంత నైతిక విలువలు లేని వాళ్ళో మీరు ఈ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీకోసం ఎదురు చూస్తున్నారు, వస్తే మిమ్మల్ని నిలదీయాలని. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళటానికి మీకు మొహం చెల్లక ప్రెస్ మీట్లు పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో లోకేష్ ఒకడే పప్పు అనుకున్నాను. ఈరోజు లేడీ పప్పుగా నువ్వు కూడా తయారయ్యావు. ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఇన్ని రోజులు ఈ నంద్యాలకు ఏం చేశారో చెప్పడానికి మీకు ధైర్యం లేదు. నువ్వు ఒక్కడవే అనుకుంటే ఈరోజు మీసాలు మెలేసి ఆదినారాయణ గారు కానీ, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు, అప్పట్లో అందరూ అనేవాళ్ళు పరమానంద శిష్యులు అనేసి, ఇప్పుడు పప్పు గారి శిష్యులు అన్నట్టు ముద్దపప్పు, టమాటా పప్పు, దోసకాయ పప్పు అని మొత్తం పప్పు బ్యాచ్ చేరిపోయి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో అందరూ చూస్తున్నారు. కాబట్టి మీరు ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మీకు బుద్ధి చెప్పేది ఖాయం. కాబట్టే ఈరోజు ప్రజల్లో వెళ్లకుండా మీరు ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అఖిల ప్రియకు కానీ మంత్రులకు కానీ అందరికీ నేను చెప్తున్నాను, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగే మీ నిప్పు పప్పు అయిన చంద్రబాబు నాయుడు లోకేష్తో ఇదే నంద్యాలలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకోండి. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పండి. ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేయబోతున్నారో చెబితే ప్రజలు మీకు ఓట్లు వేయాలా లేదని డిసైడ్ చేస్తారు. కానీ అక్కడ పప్పు గారు అమరావతిలో కూర్చొని తాలింపు వేసుకుంటూ అక్కడ 100 రోజులు నా పరిపాలన పూర్తయింది మంత్రిగా, మేము 140 సీట్లు గెలుస్తాం రాబోయే కాలంలో అంటున్నాడు. ఈరోజు 21 మంది పార్టీ మారితే ఒక్కరు చనిపోయారు కాబట్టి విధి లేని పరిస్థితిలో ఎన్నికలు పెడుతున్నారు. కానీ 20 మందితో రాజీనామా చేయలేక దొంగతనంగా మీ పార్టీలోకి తీసుకున్న వాళ్ళని పెట్టుకొని 140 సీట్లు గెలుస్తామని చెప్పడం కాదు పప్పు, అక్కడ తాలింపు పెట్టడం ఆపేసి ఇక్కడికి వచ్చి ఆ 20 మందితో కూడా ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మంది సాక్షిగా రాజీనామా చేయించాడో 20 మందితో మీరు కూడా అలాగే రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తే ఎవరి పప్పులు ఉడుకుతాయో లేదో నంద్యాల ప్రజలతో పాటు ఆ 20 మంది నియోజకవర్గ ప్రజలు కూడా డిసైడ్ చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు హత్య రాజకీయాల ఫ్రాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. నిలువెత్తు సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. పత్తికొండ నారాయణ రెడ్డి గారిని పట్టపగలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు చంపేస్తూ ఉంటే ఈరోజు మీరు మమ్మల్ని ఫ్రాక్షనిస్టులు రౌడీస్టులు అంటే నంద్యాల ప్రజలు కాదు కదా, మొత్తం కర్నూలు ప్రజలే అసహించుకుంటున్నారు. కనీసం తల్లిదండ్రులు లేరు అన్న సింపతి కూడా నీకు ఉండే పరిస్థితి లేకుండా నువ్వు చేసుకుంటున్నావు.
ఈరోజు నీ కట్టు బొట్టు కానీ నీ యొక్క బిహేవియర్ కానీ ఈరోజు నీ తండ్రికి ముఖ్య అనుచరుడైన ఏవి సుబ్బారెడ్డి గారు కూడా నీ మీద చంద్రబాబు నాయుడుకి కంప్లైంట్ చేస్తున్నాడు. నీ సొంత మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా నీ ఇంటికి వచ్చే పరిస్థితిలో ఈరోజు లేకుండా ఉన్నాడు. నాయకుడైన కేఈ కృష్ణమూర్తిని నువ్వు